హైపోనిట్రీమియా అంటే సోడియం తగ్గడము అని అర్థం అనమాట. నాట్రియం అంటే లాటిన్ భాషలో సోడియం అని అర్థం అనమాట. దానికి పేరు పెట్టారు, అంటే Na అంటారు. కెమిస్ట్రీ కొంచెం తెలిసిన వాళ్ళకి ఈ సింబల్ బాగా తెలిసి ఉంటుంది. Na అంటే నాట్రియం అని, సోడియం అని అర్థం అనమాట. ఈ సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, అయోడిన్ కానీ చాలా చాలా కీలకమైన రోల్స్ ప్లే చేస్తాం అన్నమాట మన బాడీలో. సోడియం అంటే ఉప్పు అని అర్థము. మన బాడీలో సోడియం క్లోరైడ్ అంటే ఉప్పు అని అర్థం అనమాట. మన బాడీలో ఉప్పు శాతం తగ్గింది అని అంటే హైపోనెట్రీమియా అంటారు. ఉప్పు శాతం పెరిగింది అని అంటే హైపర్నెట్రీమియా అంటారు. ఇది మన బాడీలో ఎలా ఉంటుంది అని అంటే మనకు వాల్యూస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ సోడియం లెవెల్ మన బాడీలో 135 మిల్లీ ఈక్వలెంట్స్ పర్ లీటర్ టు 145 మిల్లీ ఈక్వలెంట్స్ పర్ లీటర్ అనేది ఉండాలన్నమాట. 135 టు 145 అనేది నార్మల్ వాల్యూస్ అనమాట. అంటే 135 కంటే తగ్గింది అని అంటే మాత్రం హైపోనెట్రీమియా, అంటే సోడియం తగ్గింది అంటారు.